గురుగారు గణనాథుడికి సంబంధించిన స్టోరీస్ అన్నీ కూడా ఇప్పటి తరానికి ఎలా అన్వయించవచ్చు, ఇంకా వినాయకుడి ప్రత్యేకతలు నేటి తరం ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చో వివరిస్తారా? అన్ని రకాలుగా మనం ఇందాక చెప్పినాం కదా, వినాయకుడితోని కాంతి ఏముందో చెప్పండి. అవును. అన్నిట్లో ఉన్నాడు, సర్వాంతర్యామి. మరి ఏ రకంగా ఆయన ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంగా వచ్చి మనకు సహకరిస్తున్నాడు. విద్యా గణపతి, సిద్ధి, బుద్ధి, జ్ఞాన సంపన్నుడు. కావాల్సింది ఇప్పుడు విద్యార్థి లభతే విద్య, ధనార్థి లభతే ధనం అన్న. విద్యార్థికి కావాల్సింది విద్య. నాకు విద్య కావాలని ఆయన మొక్కుకుంటాడు, విద్య ప్రసాదిస్తున్నాడు. అందుకే గణపతి రోజు ఇంట్లో చాలామంది స్కూల్కి పోయే ముందు, కాలేజీకి ముందు ఒక 2 నిమిషాలైనా సమయం ఉండదు కాబట్టి వాళ్లకు 2 చెవులు పట్టుకొని చాలామందిని చూసిన దేవాలయం బండింటాం, చిన్న దేవుడి గది దగ్గరను అక్కడ నిలబడి ఏమిటంటే వక్రతుండ మహాకాయ చౌకూటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా ఒక 2 నిమిషాలు చదివి వెళ్ళిపోతారు. ఇంకా కొందరు శరదెందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే జ్ఞాన సరస్వతి నమోస్తుతే అని గణపతిని తలుచుకున్న తర్వాతనే వేరే దేవుడిని తలుచుకొని పోతుంటాడు. దాంతో ఏమైంది, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. అది యుద్ధంకు పోయినా స్వామివారిని తలుచుకొని పోతుంది. మీరు ఒక సంగీతంలో మళ్ళీ ఆయన ఉన్నాడు కదా, ఆయన లేకుండా సంగీతమే లేదు. అది వాత గణపతి, అది దాంతోనే మొదలు చేస్తారు కదా. కాబట్టి ఆయన ఎందులో లేడు చెప్పండి. కాబట్టి ఏ రంగంలో ఏది చేసినా, ఏ రూపంలో ఆయనను మనం ఆరాధించినా విజయం తథ్యం. కాబట్టి సర్వాంతర్యామి అయినటువంటి గణపతిని అందరూ, అన్ని వర్గాల వారు, ఒక విద్యార్థులే గారు, అది ఉద్యోగస్తులు కావచ్చు, ఆ ఉద్యోగాలలో రకరకాల రంగాలలో ఉన్నాడు. ఏ రంగంలో ఎక్కడ చూసినా వినాయకుడు విఘ్ననాయకుడు, ఆయన తలుచుకుంటే జయం తప్ప అపజయం ఎక్కడా లేదు. గురుగారు మీరు అన్నట్టు గణనాథుడు విఘ్నాలకు అధిపతి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఏ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ వినాయకుడు ఈ 11 రోజులు ఉన్న ఏ విగ్రహాల దగ్గరికి వెళ్ళినా కూడా పోటీ పడి మరి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా గుంజీలు తీయడానికి ఎంతో ఇష్టంగా తీస్తూ ఉంటారు. ఎందుకు గణనాథుడి ముందు గుంజీలు తీస్తారు? గణపతికి ఏమిటిదంటే, ఎవరికైనా ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, మనం ఏదైనా గట్టిగా మాట్లాడేసి ఇట్లా పట్టుకున్నాను అనుకోండి, ఆయన సగం తగ్గిపోతుంది. అవును. అట్లనే వినాయకుడి దగ్గర పోయి మనం గుంజీలు తీస్తుంటే ఆయన తప్పకుండా ఏమిటంటే ఆనంద పరవశం చెందుతాడు. కాబట్టి పిల్లలు చేస్తుంటే, మనం కూడా పిల్లలు చేస్తుంటే ఎంత సంతోషపడతాం. కాబట్టి క్షమాపణ అక్కడ ఏమిటంటే, నా వల్ల తెలుసో తెలియక ఏమైనా పొరపాట్లు జరిగితే నన్ను మన్నించండి, నన్ను రక్షించండి, నా యొక్క తప్పులను క్షమించి నాకు అన్నిటికీ విజయం చేకూర్చని మనం కోరుకోవటం. అట్లా చాలా మటుకు విద్యార్థులు చిన్నపిల్లలే చేస్తూ ఉంటారు. అట్లా అపరాధ క్షమం, నేనేమైనా అపరాధం చేస్తుంటే క్షమించు అని కోరుకోవటం. తెలిసి తెలియక జరిగే తప్పులు ఉంటాయి, మనం పెద్దవాళ్ళం కూడా చేయొచ్చు. కాబట్టి వాటన్నిటిని మన్నించమని కోరుకోవటము అదొక పద్ధతి అన్నట్టు. అని పూజలు కూడా ఇప్పుడు మేము రోజు పూజ చేసిన తర్వాత సంధ్యావందనం చేస్తున్నప్పుడు 3 సార్లు సంధ్యావందనం చేసినప్పుడు చివరికి చెప్పేది అదే. ఏమైనా పొరపాటు చేస్తే సంధ్యాలో లోపంలో భక్తి లోపం కావచ్చు, మంత్రలోపం కావచ్చు, ఇంకే రకంగా క్రియాలోపం కావచ్చు, వాటన్నిటిని మన్నించమని చెప్పి తప్పకుండా క్షమాపణ కోరుకోవటం జరుగుతుంది. పూజలు కూడా యస్య స్మృత్యాచన ముక్త తవ పూజా క్రియాది న్యూనం సంపూర్ణతాం యాతి సద్యే వందే తమచ్యుత. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మాట్లాడుతుంటాం, ఫోన్ వస్తుంది, డిస్టర్బ్ అయిపోతుంది, చేస్తుంటే ఒకటి ఉండదు, తొందరపడతాం, కోపం వస్తుంది. ఇట్లా కొన్ని విఘ్నాలు మనం అంటే డైవర్ట్ అవుతూ ఉంటాం. అవన్నీ కలిగితే వాటిని అన్నిటిని మన్నించి నేను చేసినటువంటి పూజను వాటిని మన్నించి సంపూర్ణ పూజగా స్వీకరించు స్వామి అని చెప్పి మనం ఏ దేవతకు పూజ చేసినా చెప్పుకుంటూ ఉంటాం. అదన్నట్టు అక్కడ కూడా అంతే. మా వాళ్ళు ఏమైనా పొరపాట్లైనా మేమేం చేసినా వీటన్నిటిని మన్నించి మమ్మల్ని అంటే అప్పుడు సంతోషపడతాడు. పిల్లలు చాలా ఇష్టం ఆయనకు గుంజీలు తీయటం, చాలా సంతోషపడతాడు. గణపతి ప్రత్యేకంగా గుంజీలు తీస్తుంటారు. అన్ని దేవతల దగ్గర చేస్తుంటారు. మనము గణపతి దగ్గరనే చూసినాం, కానీ మీరు తమిళనాడు ఎక్కడ పోయినా కానీ, ఈవెన్ పీఠాధిపతుల దగ్గరికి, స్వాముల వారి దగ్గర పోయినా వాళ్ళు చెవులు పట్టుకొని 2 గుంజీలు తీస్తారు. అంటే అది భక్తిని మనం ప్రదర్శించుకోవటం, అది మనం ఉన్నటువంటి పొరపాటును మన్నించమని కోరుకోవటం, అదొక పద్ధతి అంతే.
గురుగారు, మనం ఎన్నో పండుగలు చేసుకుంటాము హిందూ సాంప్రదాయ ప్రకారము. చిన్నపిల్లలు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది వచ్చేసి గణనాథుడికే. ఈ 11 రోజులు కూడా పూజలు చేసి నిమజ్జనం టైంకి ఇంట్లో తల్లిదండ్రులు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తూ ఉంటే మనం సోషల్ మీడియాలో కూడా ఎన్నోసార్లు చూసాము. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు తీసుకెళ్లొద్దు అని చెప్పి. అంతగా చిన్నపిల్లలు కనెక్ట్ అవ్వడానికి గణనాథుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇందాక నుంచి మీరు చెప్తూ ఉన్నారు, మళ్ళొక్కసారి వివరంగా చెప్పండి. గణపతిలో ఒక ప్రత్యేకత ఉన్నది. మామూలుగా మనం అందరము ఆ రూపమే డిఫరెంట్ ఉంటుంది. అవును. అంత పెద్ద తలకాయ, అంత పెద్ద చెవులు, అంటే దాని కారణాలు అన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద బొజ్జ అని చూస్తుంటే ఏమిటంటే కొందరికి వికృతంగా కూడా కనబడుతుంటారు. కొందరు అట్లా ఆ రకంగా కూడా అంటే ఇన్ని ఉండి ఒక్కొక్క దానికి ఇంత ప్రత్యేకత ఉన్నదా ఆ రూపంలో అనే విషయాన్ని గ్రహించిన తర్వాత ఆయనతో మనకు ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు సంగీతం ఉన్నోళ్ళు అక్కడ పోయి సంగీతం గణపతి మంటపంలో చదివితే ఇంకా చాలా బాగా వస్తుంది. నాట్యం చేసే నేర్చుకునే వాళ్ళు నాట్యం అయితే అక్కడ పోయి చేస్తే, స్వామి దగ్గర చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాం. అట్లాగే విద్య చదువుకునే వాళ్ళు పోయి అక్కడ స్వామి దగ్గర అది పుస్తకాలు పెడతారు, తెలుసు. వినాయక పూజ అక్కడ వాళ్ళ బుక్స్ పెడతారు, బుక్స్ పెట్టి పూజ చేస్తారు. అంటే ఏ రంగములు ఉన్నవాళ్ళు ఆ రంగంగా ఏమిటంటే స్వామికి అర్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా ఏమిటంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మనం ఇచ్చేస్తుంటే వాళ్ళకి అది మైండ్లో కూర్చొని పోతుంది. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పింది కాబట్టే మనం ఇవాళ తప్పటడుగు కింద పడుతుంటే లేపి మళ్ళీ నడిపిస్తారు. వాళ్ళు నేర్పిన విద్యనే వాళ్ళు ఏ రకంగా మనం తీర్చిదిద్దినరో మనం అదే రకంగా మనం మన పెద్దగా అయిన తర్వాత మనం చేసే పనులు ఉంటాయి. కాబట్టి చిన్నప్పుడు వాళ్ళని ఒక మంచి మార్గంలో, ఒక భక్తి మార్గంలో, ఒక సన్మార్గంలో మనం వాళ్ళని పోషిస్తే తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో మంచి పౌరులుగా, ఒక యోగ్యులుగా, ఒక ఉత్తములుగా ప్రపంచానికి వారు అందుబాటులోకి వస్తారు. కాబట్టి చిన్నప్పటి నుంచే నేర్పాలి. తల్లి తండ్రి చేస్తుంటే వాళ్ళు చేస్తారు. అమ్మ కూర్చొని మొక్కుతుంటే వాళ్ళు వచ్చి కూర్చొని మొక్కుతారు. వీళ్ళు పద్యం చదివితే వాళ్ళు పద్యం చదువుతారు. అంటే ఇది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి భక్తి భావాన్ని పెంపొందించడం, దాంతో ఏమిటంటే మనకు కాన్ఫిడెన్స్ అన్నది వస్తుంది. మనకు చేసే పనులలో ధైర్యము, సాహసం వస్తుంది. నేను గణపతి మొక్కుకు వెళ్తున్నా కాబట్టి ఈ పరీక్ష బ్రహ్మాండంగా రాస్తా అన్నటువంటి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేనిది మనం ఏది చేయలేము. సైకలాజిస్ట్ని అడిగితే అన్నిటికంటే గొప్పది మైండ్. ఆ మైండ్ మీది ఏ రకంగా ఆలోచిస్తే మీకు ఆ రకంగా ఉంటుంది. నాకు జ్వరం వచ్చిందని మీ ఫీలింగ్ వచ్చిందంటే నిజంగా కూడా జ్వరం వస్తుంది. జ్వరం ఉన్నా నాకేం లేదు అని అనుకుంటే మీకు ఏది ఉండదు. అందుకుంటే మన ఆలోచన యాజ్ యు సే సో యు రూప్ అని అంటారు. మనం ఎటువంటి బీజం పెడితే అటువంటి పంట వస్తుంది అన్నట్టు మనం ఏ రకమైన ఆలోచనలు చేస్తే ఆ రకమైనటువంటి బుద్ధులు, ఆరటువంటి దాని యొక్క పర్యవసానాలే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచించండి, మంచి పద్ధతితో పోండి, నలుగురికి సహకరించాలనేటువంటి ఒక సద్బుద్ధితో పోండి. ఎదుటోడిని దెబ్బ కొడదాం, ఎదుటోడిని ఏదో చేసి మోసం చేసో వాడిని అనగదొక్కి నేను ముందుకు వెళ్తానని అనుకుంటే టెంపరీగా కొన్ని రోజుల మట్టు కాదు మీరు దాంట్లో సంతోషాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. కానీ శాశ్వతంగా జీవితంలో విజయాన్ని కానీ సంతోషాన్ని కానీ పొందలేరు. కాబట్టి ఏమిటంటే సన్మార్గంలో సద్బుద్ధితోని, సచ్చీలతతోని నడిస్తే తప్పకుండా అన్నిట్లలో విజయం మనము పొందగలుగుతాము. మనకు ఆత్మస్థైర్యము, ధైర్యము, సంతోషము అన్నీ లభిస్తాయి. కాబట్టి ఏమిటంటే ఆ పద్ధతులనే నడవాలని చిన్నప్పటి నుంచి పిల్లలను కూడా ఒక సన్మార్గంలో మనం తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. గురుగారు, ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నం అవుతుంది. మరి కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. అంటే గణనాథుడిని ప్రతిష్ఠించే ముందు కర్ర పూజ నుంచి మొదలు ప్రతిదీ కూడా ముహూర్తం చూసుకొని వాళ్ళు ప్రారంభిస్తారు. మరి నిమజ్జనం కూడా ఈ టైంలోపు చేయాలా అని ఏమన్నా నియమ నిబంధనలు ఉంటాయా? కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఏం చెప్తారు? కర్ర పూజ అన్నారు. కర్ర పూజ అని అంటే ఇప్పుడు చాలా పెద్ద విగ్రహాలు కానీ విగ్రహాలు ఎప్పుడో వాళ్ళు ప్రారంభిస్తారు. అవును, కొన్ని నెలల ముందు నుంచే విగ్రహాలు తయారీ మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడు వేలల్లో, లక్షలలో విగ్రహాలు అవసరమవుతున్నాయి. కాబట్టి ఏమిటిదంటే అవి తయారు చేయడానికి ముందు విఘ్నేశ్వర పూజ చేయండి ఏమి చెయ్యం. కాబట్టి దాన్నే కర్ర పూజ అని కొందరు చెప్తుంటారు. కర్ర గణపతికి పూజ చేయటము, లేక అది వాళ్ళ సాంప్రదాయాలలో కూడా. కాబట్టి అది చేసిన తర్వాతనే వినాయకుని విగ్రహం తయారు చేయడానికి వాళ్ళు ప్రారంభిస్తారు. కాబట్టి ఆ రకంగా అక్కడ మొదలు పెడతారు. నిమజ్జనానికి ఏమిటి చేయనంటే సమయం అన్నది లేదమ్మా. మనం ఒకసారి విసర్జనం, ఇందాక చెప్పినాం కదా, ఒకసారి విసర్జనం చేసి మనం ఎక్కడైతే పంపించేసేస్తున్నామో
దాన్ని ఉత్తర పూజ అని కూడా అంటారు. మంటపము నుంచి కదిలించినామో అది గంట పట్టొచ్చు, అరగంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. తీసుకుపోయిన తర్వాత అక్కడ కూడా ఎక్కడైతే మనం జలాశయం దగ్గర తీసుకుపోతామో అక్కడ కూడా ఏమిటంటే మళ్ళీ వినాయకుడికి అర్చన చేసి పూజ చేసి టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి ధూపదీప నైవేద్యాలు పెట్టి అయ్యా నిన్ను సాగనంపుతున్నాం, క్షేమంగా పోయి మళ్ళా సంవత్సరం రండి, మమ్మల్ని ఈ రకంగానే ఆదుకుంటూ దీవిస్తూ మమ్మల్ని కాపాడి రక్షించు దేవా అని చెప్పి మొక్కి వారిని ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చినామో మళ్ళీ అక్కడనే నీళ్ళ నుంచి ఆ మట్టిలో నుంచి నిన్ను మట్టిలోనే పంపిస్తున్నామని పంపించటం. నీళ్లలోనే ఆ శక్తి ఉన్నది, ఇంకా దేంట్లో లేదు, దాంట్లో కలుపునే శక్తి. అందుకనే ఆ నిమజ్జనం అనేది చెయ్యాలి. విగ్రహాన్ని పక్క పెట్టకూడదు. ఏ దోషమైనా ఆ పాపం మనకే వదలదు. అది రాకుండా దోషం మనకు తగలకుండా నీళ్లలో నిమజ్జనం చేస్తేనే సంపూర్ణమైనటువంటి ఫలితం సాధించగలం. గురుగారు, అలాగే గ్రహణంకి నిమజ్జనానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? గ్రహణాలు అన్నవి మీకు నిమజ్జనంకు దానికి సంబంధం లేదమ్మా. సృష్టిలో ఇవన్నీ సర్వసామాన్యం. సూర్యచంద్రులు సంచారం ఉన్నంత వరకు ఈ గ్రహణాలు రావటము, రాత్రి ఏర్పడటం, పగలు ఏర్పడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే మనకేమిటిదంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, సాంప్రదాయాలు అంటారు అవి. అది ఒక్కొక్క దగ్గర ఒకళ్ళు పొద్దున కూర్చోబెట్టి సాయంత్రం మళ్ళా విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసే సాంప్రదాయాలు కొన్ని ఇళ్లలో ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ప్రతిరోజు ఏమిటిదంటే వాళ్ళు నిష్టగా భక్తి ప్రపత్తులతోనే స్వామిని ఆరాధించే అవకాశాలు లేవు అక్కడ. కాబట్టి కొంతమంది ఒకటే రోజు వేసేస్తారు, కొంతమంది ఒక రాత్రి ఉంచుకొని 2వ రోజు విసర్జన చేస్తారు, కొందరు 2 రోజుల నుంచి 3 నుంచి 4 ఇట్లా రకరకాలుగా ప్రతిరోజు నిమజ్జనం చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే సామూహికంగా ఉన్నప్పుడు సామాన్యంగా ఏం చేస్తారంటే మన దగ్గర 9 రాత్రులు అన్నారు, నవరాత్రులు. నవదినాలని లేదు, 9 రోజులు కాదు, 9 రాత్రులు ఉండాలి. కొందరు పంచరాత్రులు 5 రాత్రులు ఉంచుతారు, కొందరు సప్తరాత్రులు 7 రోజులు అయిన తర్వాత నెక్స్ట్ డే అది 8 కావచ్చు. కొందరు 8 సంఖ్యకు అనుమాన పడతారు, కొందరు 6 సంఖ్యకు. ఇది మన వ్యక్తిగత ఆలోచనలు తప్ప శాస్త్రంలో అటువంటిది ఏమి లేదు. మనం జనరల్గా మనకు వీలును బట్టి ఎన్ని రోజులు చేయగలిగితే అంత చేయాలి. ఇప్పుడు ఈ మంటపాలలో ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఒక రోజు అంటే కొన్ని లక్షల రూపాయలు కూడా కొన్ని చోట్లలో ఖర్చు కావచ్చు. తర్వాత అందరూ 12 రోజులు టైం ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆర్థిక, సామాజిక, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు సామాన్యంగా ఏమిటంటే శాస్త్ర ప్రకారంగా మన దగ్గర అది 10వ రోజు కావచ్చు, 11వ రోజు కావచ్చు. వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని స్థాపిస్తే మనకిప్పుడు ఇవాళ ముఖ్యంగా ఏమిటంటే అనంత చతుర్దశి అని అంటారు. అనంత పద్మనాభ వ్రతం చేస్తారు ఇవాళ ప్రత్యేకంగా. అనంత పద్మనాభుడి రూపంలో విష్ణువును ఈరోజు అర్చించుకోవటం జరుగుతుంది. ఒక వ్రతం ఉంటుంది, ఆ వ్రతాచరణ ఈరోజు చేయటం జరుగుతుంది. కాబట్టి ఏమిటంటే మన తెలంగాణలో అనుకోండి, ఆంధ్రప్రదేశ్, మన చాలా ఇళ్లలో ప్రాంతాలలో ఏమిటిదనంటే అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయదు అనేది ఒక సాంప్రదాయము. దాదాపు ఇక్కడ ఏమిటిదంటే చాలా మట్టుకు 9 రోజులు అయిపోతుంది, అంటే నవరాత్రులు అయిపోతుంది. 10వ రోజు కావచ్చు, ఒక్కొక్కసారి 11వ రోజు కూడా అవుతుంది. అయితే దానికి సంఖ్య దిన సంఖ్యతో సంబంధం లేదు. చవితి నాడు కూర్చోబెట్టడం మనం ఏంటంటే అనంత చతుర్థి నాడు నిమజ్జనం చేయడం అన్నదే మనకు సాంప్రదాయం. అక్కడ రోజుల కౌంటు లేదు, సంఖ్యకు పరంగా లేదు. కానీ ఇది మన సాంప్రదాయం, అదే రకంగా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా మన భాగ్యనగరంలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం వైభవంగా ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. శోభాయాత్ర ప్రారంభమైంది ఆల్రెడీ.